హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా చికెన్ పకోడీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ని ఒక 2 టైమ్స్ నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను, అందులోకి 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మనం మళ్ళీ పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు ఇంకా స్పైసీగా తినబడితే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బద్ద నిమ్మకాయ కూడా పిండుకొని ఒకసారి మొత్తం అంతా నీట్గా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మైదా అయినా వేసుకోవచ్చు, లేదంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే ఒక 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా నీట్గా కలిసేలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా మొత్తం నీట్గా మ్యారినేట్ చేసి పెట్టిన తర్వాత ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం తీసి బయట పెట్టేసుకుంటే కూలింగ్ మొత్తం పోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చికెన్ పకోడీ కోసం ఎప్పుడు కూడా పెద్ద పెద్ద పీసులు కాకుండా ఇలా చిన్న చిన్న పీసులు అయితే మనకి లోపల బయట బాగా ఫ్రై అవుతాయి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా నీట్గా కలిపిన తర్వాత ఇలా నిదానంగా ఒకదానికొకటి అంటుకోకుండా వేయాలి. అలాగే మెల్లిగా వేయాలి, చేతి మీద ఆయిల్ ఎగిరిపడుతుంది. స్టవ్ను హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపల పైన బాగా ఫ్రై అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ పకోడీ ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టిష్యూ పేపర్ వేసుకొని చికెన్ పకోడీ వేసుకుంటే, ఒకవేళ ఆయిల్ కనుక ఉన్నట్టయితే టిష్యూ పేపర్ లాగేస్తుంది. ఇందులో నేను ఫుడ్ కలర్ వాడట్లేదు, ఎందుకంటే మా బాబు కూడా తింటారు. ఒకవేళ మీకు కావాలి అంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేడి చికెన్ పకోడీలకు కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఉల్లిపాయలు, నిమ్మకాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.